సో హాయ్ గాయ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ లెర్నింగ్ ఫ్రెండ్ని హరీష్ కుమార్ని. సో అయితే ఈరోజు సోషల్ 13th లెసన్ ద వరల్డ్ బిట్వీన్ వార్స్లో వీడియో 3 ఏంటంటే ద స్పెషల్ కాంటెస్ట్ ఆఫ్ ది సెకండ్ వరల్డ్ వార్. సో వరల్డ్ వార్ 2 జరగడానికి అంతగా స్పెషల్ ఏంటి, ఎందుకు జరిగింది, సో ఎందుకు దాటి కారణాలు ఏంటి అన్నది ఈరోజు చూద్దాం. సో మనకు తెలుసు కదా, వరల్డ్ వార్ వన్లో ఏమయ్యాయి? అగ్రెసివ్ నేషనలిజం, ఇంపీరియలిజం, సీక్రెట్ అలయన్సెస్, మిలిటరిజం, అవి కూడా వీటికి కారణాలే. అవే కాక ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి ఈ సెకండ్ వరల్డ్ వార్కి. సో అవేటో చూద్దాం. సో సబ్ హెడింగ్ వచ్చేసి ద ట్రీటీ ఆఫ్ వర్సైలస్. సో వరల్డ్ వార్ ఎండెడ్ విత్ ద కాన్ఫరెన్స్ ఆన్ పీస్ ఎట్ వెర్సైలస్ ఇన్ 1919. సో తెలుసు కదా, మన వరల్డ్ వార్ అనేది 1918లో ఎండ్ అయిపోయింది. సో 1918లో ఎండ్ అయిపోతే 1919లో ట్రీటీ ఆఫ్ వెర్సైలస్ ఫామ్ చేశారు. సో ఏమైందంటే దీని ఏమేంటంటే వరల్డ్లో మొత్తం పీస్ తీసుకురావడానికి దీని మెయిన్ ఎయిమ్. సో దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్ యాజ్ ఇట్ వాజ్ అటెండెడ్ బై 32 నేషనల్ డెలిగేషన్స్ అండ్ దే కవర్డ్ ద 3/4 ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ది వరల్డ్. సో ఇది బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్ అనమాట, ఒక బిగ్గెస్ట్ మీటింగ్ అనమాట. ఎందుకంటే 32 నేషన్స్, అప్పుడులో ఉన్న 32 కంట్రీస్ అనేవి దీనికి అటెండ్ అయ్యారు. ఇంకా వీళ్ళు ఇందులో 3/4 ఆఫ్ పాపులేషన్ని కవర్ చేశారు. అంటే ఇప్పుడు చూడండి, 3/4 ఆఫ్ ది పాపులేషన్ని కవర్ చేశారు. 32 నేషనల్ అనేది అటెండ్ అయ్యాయి. సో 3/4 అంతే. ఇప్పుడు మొత్తం కంట్రీలో ఆ టైంలో 400 మిలియన్ ఉంటే దాదాపు 300 మిలియన్ని, దాదాపు ఎగ్జాంపుల్ చెప్తున్నా, దాదాపు 400 ఉంటే 300 మిలియన్ని, దాదాపు అంతమంది పీపుల్ని కవర్ చేశారు. సో ద 5 బిగ్ విక్టోరియస్ పవర్స్ ఆఫ్ ది టైమ్, USA, UK, France, Italy and Japan participated in the conferences. సో మనకు తెలుసు కదా, వరల్డ్ వార్ 1లో ఎవరెవరు విక్టరీ అయ్యారంటే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా కదా. సో అవి విన్ అయ్యాయి కదా. ఇంకా అప్పుడులో విన్ అయ్యేవి మాత్రమే వీళ్ళు ఎక్కువగా, సో విన్ అయ్యేవి మాత్రమే ఎక్కువగా దృష్టి పెట్టి వాళ్ళకి ఎక్కువగా ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళని పిలిచారనమాట. సో బట్ సోషలిస్ట్ రష్యా అండ్ ద వ్యాన్కిషర్ పవర్స్, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ, ఆస్ట్రియా అండ్ టర్కీ వర్ నాట్ ఇన్వైటెడ్ టు ది కాన్ఫరెన్స్. సో ఏమైందంటే రష్యా ఉంది కదా, ఈ సోషలిస్ట్ రష్యా ఎందుకన్నారంటే వాళ్ళు సోషలిస్ట్ రష్యా అప్పుడు ఒక రెవల్యూషన్ జరిగింది. సో అందుకే దీన్ని ఇప్పుడు సోషలిస్ట్ రష్యా అన్నారు. సో రష్యా ఇంకా జర్మనీ, టర్కీ వర్ నాట్ ఇన్వైటెడ్ టు ది కాన్ఫరెన్స్. సో జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ అనే వాళ్ళు కాన్ఫరెన్స్కి ఇన్వైట్ చేయలేదన్నమాట, వాళ్ళని పిలవలేదు. సో ఈ రష్యా అనేది కావాలనే రాలేదన్నమాట. So hence those deliberating the future of the world did not have the wise counsel or deeply felt wishes of these power. సో దీనివల్ల ఏమైందంటే ఈ పవర్స్ ఉన్నాయి కదా, ఈ ఇన్వైట్ చేయలేనివి జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, ఇవన్నీ చాలా బాధపడ్డాయి అనమాట. అందరినీ ఇన్వైట్ చేశారు, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు, అందరూ మమ్మల్ని డివైడ్గా చూస్తున్నారా అన్నట్టు ఫీలింగ్ వల్ల కనిపింది. It not supposing therefore that Germans thought the Treaty of Versailles was a dictate imposed on them and they had no responsibility for it. So ఈ జర్మన్స్ అనుకున్నారు, ఈ ట్రీటీ ఆఫ్ వెర్సైలెస్ అనేది మమ్మల్ని వీక్ చేయడానికే, ఇది చాలా చెడ్డది అన్నట్టు, దానికి మేము ఏ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వం, ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇవ్వమని చెప్పేశారు అనమాట. To weaken Germany, the Treaty of Versailles imposed some territorial penalties and military cuts on it. సో జర్మనీ ఈ ట్రీటీ ఆఫ్ వెర్సైలెస్ అనేది జర్మనీని వీక్ చేయాలనుకుంటుంది అనమాట. జర్మనీని మళ్ళీ వారిని రైజ్ చేయకుండా వారిని దాదాపు వీక్ చేసేయాలనుకుంటుంది. సో ఏం చేసాయంటే వాళ్ళ మీద కొన్ని ఫైన్స్ వేసాయన్నమాట, పెనాల్టీస్. సో చూద్దాం. ఫస్ట్లీ జర్మన్స్ వర్ ఆస్క్డ్ టు రిటర్న్ దేర్ కాలనీస్ ఇన్ ద ఆఫ్రికా ఆక్యుపైడ్ ఇన్ ద 1880s. సో ఇప్పుడు జర్మన్కి కాలనీస్ ఉన్నాయి. కాలనీస్ అంటే వాటి గుప్పు చేతులు ఉన్న కంట్రీస్. సో ఆ కంట్రీస్ అనేవి ఆఫ్రికాలో కొన్ని ఉన్నాయన్నమాట. సో వాటిని వాటిని తిరిగి ఇవ్వమని కోరింది. ఎప్పుడు ఆక్యుపై చేసిందంటే జర్మనీ కాలనీస్ని 1880sలో ఆక్యుపై చేసింది. అవి వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలని అడిగారనమాట. ట్రీటీ ఆఫ్ వెర్సైలెస్ ఫైన్ వేసింది. అండ్ యూరోపియన్ ఏరియాస్ లైక్ అలస్కా అండ్ లోరైన్ విచ్ దే ఆక్యుపైడ్ ఫ్రమ్ ఫ్రాన్స్ ఇన్ 1871. సో ఇంకా ఏం రిటర్న్ చేయమందంటే
యూరోపియన్ కాలనీస్ అనమాట. అలస్కా అండ్ లోరిన్ అనమాట యూరోపియన్ కాలనీస్. అవి ఎవరు ఫస్ట్ ఎప్పుడు అనమాట ఫ్రాన్స్లో ఉండేవి అనమాట. ఇవి ఫ్రాన్స్ కింద ఫస్ట్ కాలనీస్గా ఉండేవి అనమాట. ఫ్రాన్స్ కింద అలస్కా లోరెన్స్ అనేవి కాలనీస్గా ఉన్నాయి. దీని కింద ఫ్రాన్స్. సో ఏమైందంటే ఈ జర్మనీ ఉంది కదా, సో ఈ జర్మనీ ఏం చేసిందంటే వీటి దగ్గర నుంచి తీసేసుకుంది ఈ కాలనీస్ని. ఏంటి జర్మనీ వీళ్ళ దగ్గర నుంచి ఆక్యుపై చేసుకుంది ఎప్పుడు 1871లో. సో వాటిని కూడా రిటర్న్ చేయమని ట్రీటీ ఆఫ్ వెర్సైల్లెస్ అడిగింది. ఇంకా ఏం చెప్పిందంటే సెకండ్లీ జర్మనీ వాజ్ టు పుల్ డౌన్ ఇట్స్ ఆర్మీ స్ట్రెంత్ టు 1 lakh ఫ్రమ్ 9 lakh డ్యూరింగ్ ద వరల్డ్ వార్ 1. సో వరల్డ్ వార్ 1లో ఎంత ఉండిందంటే దాదాపు ఇప్పుడు వార్ అయిపోయాక దానికి ఎంత ఉందంటే 9 lakh ఆర్మీ స్ట్రెంత్ ఉందన్నమాట. దాన్ని మొత్తానికి తగ్గించి 1 lakh చేయమని ఫైన్ వేసింది. ఇట్ వాజ్ ఆల్సో ఆస్క్డ్ నాట్ టు హ్యావ్ సబ్మెరైన్స్ అండ్ రిస్ట్రిక్ట్ ఇట్స్ నేవల్ స్ట్రెంత్ టు 6 బ్యాటిల్ షిప్స్ ఆఫ్ లెస్ దెన్ 10,000 tons and a dozen torpedo boats and destroyers each. సో ఇంకా చాలా అనేది ఎక్కువ మిలిటరీ మీద ఈ ట్రీటీ ఆఫ్ వెర్సైల్లెస్ అనేది రిస్ట్రిక్ట్ చేసింది. ఇంకా వాళ్ళకి వార్షిప్స్ సబ్మెరైన్స్ అంటే ఉంటాయి కదా, సబ్మెరైన్స్ అంటే నీటిలో తిరిగే పడవల్లో ఉంటాయి కదా, సో వాటిని కూడా బ్యాన్ చేసేసింది, వాటి దగ్గర ఉండకూడదు అనేది. ఇంకా నేవల్ స్ట్రెంత్ బ్యాటిల్ షిప్స్ ఉంటాయి కదా, యుద్ధాలు చేసే పడవలు, పెద్ద పెద్ద షిప్స్, వాటిని కూడా 6 ఉండాలి, 6 కన్నా ఎక్కువగా ఉండకూడదని రిస్ట్రిక్షన్ చేసింది. ఇంకా ప్రతి ఒక్క బ్యాటిల్ షిప్లో 10,000 tons కన్నా ఎక్కువ బరువు ఉండకూడదు. ఇంకా టర్పేడో బోట్స్ అంటే అవి ఒక రకమైన బోట్స్, వాటికి కూడా డజన్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగని చాలా అన్ని రిస్ట్రిక్షన్స్ వేసిందనమాట. సో ట్రీటీ ఆఫ్ వెర్సైల్లెస్. సో ఇక్కడ ట్రీటీ ఆఫ్ వెర్సైల్లెస్ చేసిన తప్పేటంటే సో జర్మనీని ఇన్వైట్ చేయలేదు. సో జర్మనీని ఇన్వైట్ చేసి వీటన్నిటిని ఫైన్స్ వేసిన ఒక అర్థం ఉంటుంది. సో వీళ్ళని ఇన్వైట్ చేయకుండా వీళ్ళని అసలు పట్టించుకోకుండా నచ్చినట్టు చేయడం వల్ల సో జర్మనీ అనేది చాలా బాధపడింది. సో ఇది ట్రీటీ ఆఫ్ వెర్సైల్లెస్ చేసిన తప్పు. సో దీనివల్ల జర్మనీ చాలా రైజ్ అయిందనమాట. సో అది మనకి నెక్స్ట్లో వస్తుంది. సో పిలిచుండి ఇలా అందరూ మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటే బాగుండు. బట్ ట్రీటీ ఆఫ్ వెర్సైల్లెస్ డిడెంట్ ఇన్వైటెడ్ ద జర్మనీ. సో నెక్స్ట్ వచ్చేసి ద లీగ్ ఆఫ్ నేషన్స్. ద ట్రీటీ ఆఫ్ వెర్సైల్లెస్ ఆల్సో సెట్ అప్ ద లీగ్ ఆఫ్ నేషన్స్ టు ప్రివెంట్ వార్స్ ఇన్ ద ఫ్యూచర్. సో ట్రీటీ ఆఫ్ వెర్సైల్లెస్ ఉంది కదా, ఇది ఏం చెప్పుకున్నాం, పీస్ నెగోషియేషన్ ఆర్గనైజేషన్. ఇది లీగ్ ఆఫ్ నేషన్స్ అనే ఇంకో ఆర్గనైజేషన్ కూడా ఫామ్ చేసింది అనమాట. దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి అంటే వార్స్ జరగకూడదు, వార్స్ అనేది ఫ్యూచర్లో అస్సలు ఉండకూడదని దీని మెయిన్ ఎయిమ్. Russia or Germany was not invited to become the members of the league, and USA could not become a member as the US Congress refused to sanction the proposal of the President Woodrow Wilson, even though he was very active in the formation of the league. So ఈ రష్యా అండ్ జర్మనీ ఉంది కదా, వీటిని ఇప్పుడు ఈ లీగ్లో మెంబర్స్ అవ్వడానికి ఛాన్స్ అవ్వలేదన్నమాట. వీళ్ళని అసలు ఒప్పుకోలేదు, రష్యాని జర్మనీని. సో జర్మనీని ఎందుకు ఒప్పుకోలేదంటే తెలుసు కదా, జర్మనీని వీకెన్ చేయాలనుకుంది. ఇంకా చాలా రిస్ట్రిక్షన్స్ కూడా వేసింది. సో జర్మనీకి ఫస్ట్ నుంచి పడలేదు, ఇంకెందుకు వీటిని ఇన్వైట్ చేయడం అనేది. ట్రీటీ ఆఫ్ వెర్సైల్లెస్కి ఇన్వైట్ చేయలేదు, వీటిని కూడా ఇన్వైట్ చేయలేదు. సో రష్యాని ఎందుకు ఇన్వైట్ చేయలేదంటే సో ఫస్ట్ ట్రీటీ ఆఫ్ వెర్సైల్లెస్ ఉన్నారు కదా, దానికి అటెండ్ అవ్వలేదు. సో అటెండ్ కాకపోతే లీగ్ ఆఫ్ నేషన్స్ కూడా అటెండ్ అవ్వరే, ఎలాగో మనం ఇన్వైట్ చేసి ఎందుకు అని రష్యాని ఈ లీగ్ ఆఫ్ నేషన్స్కి మెంబర్ అవ్వడానికి ఇన్వైట్ చేయలేదు. ఇంకా యూఎస్ఏ కూడా ఈ లీగ్ ఆఫ్ నేషన్స్లో మెంబర్ అవ్వలేదన్నమాట. అప్పటికి యూఎస్ఏ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే వూడ్రో విల్సన్. సో తను ఈ లీగ్ ఆఫ్ నేషన్స్కి ఫామ్ అవ్వడానికి ఇంకా ఎంతోగా సాయం చేశాడు. కానీ తన కంట్రీ యూఎస్ఏ ఇందులో మెంబర్ అవ్వడానికి ఒప్పుకోలేదన్నమాట. సో హెన్స్ ఈవెన్ ఇట్ ఈస్ పీక్ ఇన్ 1934 ద లీగ్ హ్యాడ్ 58 members ఓన్లీ. ఇట్ వాజ్ హోప్డ్ దట్ ఇట్ విల్ ఎలిమినేట్ వార్స్ త్రూ కలెక్టివ్ సెక్యూరిటీ అండ్ సెలెక్ట్ డిస్ప్యూట్స్ బిట్వీన్ కంట్రీస్ త్రూ ఆర్బిట్రేషన్ ఆర్ నెగోషియేషన్. సో ఇది ఎప్పుడు అంటే ఈవెన్ పీక్లో ఎప్పుడంటే 1934లో ఎక్కువగా ఇది
ఎక్కువగా ట్రై చేసిందనమాట. పీస్కి ఎక్కువగా 1934లో ట్రై చేసిందనమాట. సో అప్పుడులో దీనికి ఎంతమంది ఉన్నారంటే 58 మెంబర్స్ మాత్రమే, అంటే 58 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో ఇది కలెక్టివ్ సెక్యూరిటీగా అందరూ అనుకున్నారు. సో ఇది సెక్యూరిటీగా ఉంటుంది, ఫ్యూచర్లో వార్స్ రావడాన్ని చాలా చాలా కంట్రోల్ చేస్తుంది, ఇంకా అందరికీ పీస్ నెగోషియేషన్స్ చేస్తుందని అందరూ అనుకున్నారనమాట, ఎక్స్పెక్టేషన్స్ చేశారు. It is also set up several international agencies for conducting welfare activities like health, labor, welfare, and also International Court of Justice for legal dispute between nations. So ఇది కొన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ని ఫామ్ చేసింది, అంటే ఆర్గనైజేషన్ కొన్ని ఫామ్ చేసింది అనమాట. సో వెల్ఫేర్ యాక్టివిటీస్ అంటే మనీకి సంబంధించినవి, హెల్త్కి, లేబర్ వెల్ఫేర్కి, లేబర్స్కి మంచి జరగాలని, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అందరికీ జస్టిస్గా ఉండాలని ఒక కోర్ట్ని, ఇలాగా నేషన్స్కి మధ్యన పీస్ రావడానికి, వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండడానికి ఇలాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసింది. సో ఈవెన్ తో ఇట్ వాజ్ షోడ్ ఏ లాట్ ఆఫ్ ప్రామిస్ అండ్ మచ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఇట్, ఇట్ ఫెయిల్డ్ ఎవెన్చువల్లీ టు ప్రివెంట్ జర్మనీ అండ్ ఇటలీ ఫ్రమ్ వయోలేటింగ్ ఇంటర్నేషనల్ అదర్ కంట్రీస్. సో ఇంతవరకు చేసింది కదా వీళ్ళు, ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కానీ ఈ ఆర్గనైజేషన్ అనేది ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే జర్మనీ అండ్ ఇటలీలో హిట్లర్ అండ్ ముసోలి అనే వాళ్ళు రైజ్ అయ్యారనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ పెట్టిన రిస్ట్రిక్షన్స్ని పాటించకుండా పక్క కంట్రీస్ని అటాక్ చేస్తూ ప్రతి ఒక్క అగ్రిమెంట్ని, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ని, ఇంటర్నేషనల్ లాస్ని ఒప్పుకోకుండా అంత వైలెన్స్గా ఉన్నారనమాట. సో ఇలా ఈ జర్మనీని, ఇటలీని ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది కంట్రోల్ చేయలేకపోయింది. నెక్స్ట్, జర్మన్ ఛాలెంజ్ టు వేంజ్ఫుల్ డామినేషన్. After the defeat of the Germany at the end of the First World War in 1919, the victorious alliances wanted to punish Germany for starting the war and also cripple it so that it cannot rise again. సో జర్మనీ అనేది ఎప్పుడు ఓడిపోయిందంట ఫస్ట్ వరల్డ్ వార్లో, 1919లో. వరల్డ్ వార్ మనకు తెలుసు కదా, వరల్డ్ వార్లో జర్మనీ, ఇటలీ ఇంకా ఆస్ట్రియా ఓడిపోయింది. సో జర్మనీ ఇంకా మిగతా కంట్రీస్ ఉన్నాయి కదా, ఇవి ఓడిపోగానే విక్టోరియస్ పవర్స్ అప్పుడు ఏంటి బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని జర్మనీ మీద పనిష్ చేయాలనుకుందనమాట. సో ఎందుకు పనిష్ చేయాలనుకుందంటే వరల్డ్ వార్ 1లో మాకు ఎదురుగా వచ్చినందుకు వాటిని బాగా పనిష్ చేయాలనుకుందనమాట జర్మనీని. సో ఎందుకంటే మళ్ళీ ఇంకో వార్కి వీళ్ళు సిద్ధంగా ఉండకూడదు అన్న కోరికతో, అనే ఉద్దేశంతో దీన్ని ఇలాగా చేసిందనమాట. ఫర్ ద జర్మన్స్ ద ప్రొవిజన్స్ ఎన్ఫోర్స్డ్ ఆన్ దెమ్ బై ద ట్రీటీ ఆఫ్ వెజల్లస్ వర్ స్లావిష్. సో ఇక ఈ జర్మన్స్ ఉన్నారు కదా, జర్మన్ పీపుల్ అనే వాళ్ళు అనుకున్నారు ట్రీటీ ఆఫ్ వెజల్లస్ అనేది మమ్మల్ని చాలా దారుణంగా చూస్తుంది, వాళ్ళ వల్ల మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళకి కలిగిందనమాట. దిస్ క్రియేటెడ్ ఏ రియాక్షన్ ఇన్ జర్మనీ విచ్ లెడ్ టు ద రైజ్ ఆఫ్ నాజీస్ రైజ్ ఆఫ్ హిట్లర్ అండ్ హిజ్ నాజీ పార్టీ. సో ఇలాగా ఈ ట్రీటీ ఆఫ్ వెజల్లస్ ఇంకా లీగ్ ఆఫ్ నేషన్స్ ఇలా ప్రవర్తించడం వల్ల జర్మనీలో హిట్లర్ రైజ్ అయ్యాడనమాట. హిట్లర్ తనకు నాజీ పార్టీ అనేది రైజ్ అయ్యిందనమాట. దే వాంటెడ్ టు రీకవర్ ద టెరిటరీస్ లాస్ట్ బై దమ్ ఇన్ ద ట్రీటీ ఆఫ్ వెజల్లస్, రీస్టోర్ జర్మనీ డామినెన్స్ ఓవర్ సెంట్రల్ యూరోప్ అండ్ ఎండ్ ద రిస్ట్రిక్షన్స్ ఆన్ జర్మనీ ఆర్మమెంట్స్. సో ఏమైందంటే వాళ్ళు కోల్పోయారు కదా టెరిటరీస్, వాళ్ళ యొక్క కాలనీస్ కంట్రీస్ కోల్పోయారు కదా, ఆఫ్రికాలో ఇంకా అలస్కా లోరెన్ అనే కంట్రీస్ని కాలనీస్ కోల్పోయారు కదా, వాటిని తిరిగి తెచ్చుకుందామని, ఇంకా జర్మనీ ఈ వరల్డ్లో డామినెన్స్ చేయాలని, యూరోప్ మొత్తం మా చెప్పు చేతుల్లో ఉండాలని, ఇంకా మా జర్మన్ మీద పెట్టిన ఆర్మమెంట్స్ ఉన్నాయి కదా వాటిని మళ్ళీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, ఇవి తక్కువ ఉండాలి, ఆర్మీ తక్కువ ఉండాలి, వాటిని రిస్టోర్ చేయడానికి, వీటన్నిటికీ జర్మనీలో హిట్లర్ అనేవాడు నమ్మకం కల్పించాడనమాట పీపుల్లో. సో ఇలాగా హిట్లర్ అనేవాడు ఇలా నమ్మకం కల్పించడం వల్ల పీపుల్ అందరూ హిట్లర్కి ఓటేశాడు. సో హిట్లర్ అనేవాడు గెలిచాడు. సో వీటన్నిటిని రికవర్ చేయడానికి కూడా ప్రయత్నించాడు, దాదాపు చేశాడనే చెప్పాలి. జర్మనీ రీఇండస్ట్రియల్ ఇట్సెల్ఫ్ furiously under the Nazis and developed a massive army and armament industry which could be served by a war. సో జర్మనీ అనేది తన యొక్క
తనే కోలుకుందనమాట. వార్కి సంబంధించిన అన్ని ఆర్మమెంట్స్ని సిద్ధం చేసుకుందంత, వెపన్స్ అన్నీ సిద్ధం చేసుకొని వార్కి రెడీగా ఉందని చెప్పాలి జర్మనీ ఆ టైంలో. సో నెక్స్ట్ వచ్చేసి ద ఫియర్ ఆఫ్ సోషలిజం అండ్ ద యుఎస్ఎస్ఆర్. సో ద డిజాస్టర్స్ రిజల్ట్స్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్ caused social upheavals all over Europe and the workers turned to ideology of socialism and communism. సో ఇలా ఫస్ట్ వరల్డ్ వార్ జరగడం వల్ల చాలా కంట్రీస్లో ఏమయ్యాయంటే యూరోప్లో చాలా భయం మొదలైందనమాట. సో ఇలా వరల్డ్ వార్ వల్ల చెప్పే కొన్ని క్రైసిస్ వస్తాయి కదా, సో క్రైసిస్ వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారనమాట. సో అక్కడున్న వర్కర్స్, అక్కడున్న పీపుల్స్కి కొన్ని ఐడియాస్ వచ్చాయన్నమాట. ఎలాగంటే సోషలిజం, అందరూ సోషలిజం తెలుసు కదా, సోషలిజం అంటే అందరం కలిసి ఉండాలి అని. నెక్స్ట్ కమ్యూనిజం తెలుసు కదా ఏంటి, అందరి దగ్గర కమ్యూనిజం అంటే ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర అంత ఉన్న ప్రాపర్టీ అంతా తీసుకొని వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ మొత్తం సమానంగా పంచుతారు కదా, సో అదే కమ్యూనిజం. సో ఇది సోషలిజం. సో ఆల్ ఓవర్ యూరోప్ పీస్ మూమెంట్స్ gained popularity in Russia. A revolution took place in 1917 which resulted in the establishment of a communist state there. సో ఏమైందంటే ఇలాగా సోషలిజం కమ్యూనిజం కోరుకుంటుంటే ప్రతి ఒక్క కంట్రీస్, సో రష్యాలో ఏమైందంటే ఒక రెవల్యూషన్ జరిగిందనమాట. ఎప్పుడంటే ఇది 1917లో. ఈ రెవల్యూషన్ ఏమంటారంటే అక్టోబర్ రెవల్యూషన్ అంటారు. ఈ రెవల్యూషన్ని అక్టోబర్ రెవల్యూషన్ అంటారు. సో ఇది మనకి నెక్స్ట్ లెసన్లో 14th లెసన్లో వస్తుంది, మీకు అప్పుడు క్లారిటీగా దీని గురించి అర్థమవుతుంది. సో దీనివల్ల ఏమైందంటే అది ఈ 1917లో ఈ రెవల్యూషన్ చేయడం వల్ల రష్యా అనేది కమ్యూనిస్ట్ స్టేట్గా మారిపోయింది, కమ్యూనిజం బేస్ చేసుకునే కంట్రీగా మారిపోయింది అనమాట. వన్ ఆఫ్ ద ఫస్ట్ యాక్ట్స్ ఆఫ్ ది న్యూ గవర్నమెంట్ వాజ్ టు ఎండ్ రష్యాస్ పార్టిసిపేషన్ ఇన్ ద వార్ అండ్ బిగిన్ పీస్ నెగోషియేషన్స్. సో ఇలా మూమెంట్ జరగడం వల్ల అక్కడున్న పీపుల్ అనేవారు ఈ మూమెంట్ చేశారు. సో ఇప్పుడు ఈ మూమెంట్ వల్ల వార్ని ఎండ్ చేసి పీస్ నెగోషియేషన్స్ కావాలన్నది అక్కడప్పుడు ఆ మూమెంట్ యొక్క మెయిన్ ఎయిమ్. సో వాళ్ళు గెలిచారు, ఇంకా పీస్ నెగోషియేషన్స్ కూడా ట్రై చేశారనమాట. చూద్దాం ఎలా ట్రై చేశారు. సో తర్వాత ఏమైందంటే ఇట్ బికేమ్ ద యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ స్టేట్స్ యుఎస్ఎస్ఆర్ ఇన్ 1924. సో మనకి ఇప్పుడు రష్యాలో కొన్ని కలిసి ఉంటాయి. రష్యా అంటే మొత్తం కాదు, రష్యాలో కొన్ని స్టేట్స్ కలిసి ఉంటాయి. ఎలాగంటే కజకిస్తాన్, తజికిస్తాన్, యూక్రెయిన్, ఇంకా సమ్ కైండ్ ఆఫ్ కంట్రీస్ అన్నీ కలిసి ఉంటాయి. వాటన్నిటిని కలిసి రష్యా అనేవారు, కానీ వాటన్నిటినీ వీటిలో కలిసి లేవన్నమాట చెప్పాలంటే. సో వీటన్నిటివి కలిసి అనమాట. ఎప్పుడంటే 1924లో వాటినే యుఎస్ఎస్ఆర్, యూనియన్ సోవియట్ సోషలిస్ట్ స్టేట్, ఇది స్టేట్స్ కాదు, రిపబ్లిక్స్, యూనియన్ స్టేట్స్ ఆఫ్ రిపబ్లిక్స్ అంటారు. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ ఇన్ 1924. The Western capital countries like Britain were afraid of a similar revolution in other countries of Europe and initially encouraged Hitler and his Nazis to consolidate themselves to act as a buffer against socialism. సో వెస్టర్న్ క్యాపిటల్ కంట్రీస్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఈ రెవల్యూషన్ జరుగుతుందేమని భయపడ్డారనమాట. సో భయపడ్డారు, మాకు కూడా ఇలాగైతే ఇలా అక్కడ ఉన్న మోనార్చి కింగ్స్ ఉన్నారు కదా, కింగ్స్ అనేవారు భయపడ్డారనమాట. ఈ యూరోపియన్ కంట్రీస్లో మొత్తం ఇలాగే అయిపోద్దా అన్నట్టు భయపడ్డారనమాట. సో హిట్లర్ అనేవాడు తన కంట్రీని ఎలా మేనేజ్ చేసుకున్నంటే ఇదంతా వేస్ట్, ఈ సోషలిజం కమ్యూనిజం అనేవి ఎందుకు పనికిరాదు అని తన కంట్రీలో చెప్పాడనమాట. So to consider themselves as a buffer against this was a policy of appeasement of Hitler. దీన్నే ఏమన్నారంటే ఈ సోషలిజం కమ్యూనిజంని హిట్లర్ అనేవాడు వేస్ట్, ఎందుకు పనికిరావని చెప్పాడు కదా, దాన్నే appeasement of Hitler అని అనేవారు అనమాట. However, in 1939, Germany and USSR entered into a non-aggression path and Hitler turned against the Britain and France alliance. This started the World War II. Hitler was able to establish complete mastery over the Western Europe continent. He decided to attack USSR in 1942. In the same year, Japan, an ally of Germany, attacked USSR and with the USSR. Okay.
సో ఏమైందంటే 1939లో జర్మనీ, యుఎస్ఎస్ఆర్ అనేవి పీస్ నెగోషియేషన్స్కి ట్రై చేశాయి అనమాట. ఇద్దరు పీస్ నెగోషియేషన్స్ అవ్వడానికి ఒప్పుకున్నారనమాట. హిట్లర్ కూడా దీనికి ఒప్పుకున్నాడనమాట. సో హిట్లర్ అనేవాడు దీనికి ఒప్పుకొని బ్రిటన్, ఇప్పుడు రష్యా ఉన్నది కదా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా అనే 3 కంట్రీస్ ఒకటి కదా. సో రష్యాతో పీస్ నెగోషియేషన్స్కి హిట్లర్ ఒప్పుకున్నాడు. సో వెంటనే ఏమయ్యాడు, అగైనిస్ట్ అయిపోయాడు దీనికి, బ్రిటన్కి, ఫ్రాన్స్కి. తన రష్యా ఒక ఎలీస్ బ్రిటన్, ఫ్రాన్స్కి అగైనిస్ట్గా ఉన్నాడు. సో దిస్ స్టార్టెడ్ ద వరల్డ్ వార్ 2. సో ఇలా వరల్డ్ వార్ 2 జరిగిందనమాట. తెలుసు కదా వరల్డ్ వార్ 2 ఎలా జరిగిందో, పోలాండ్ మీదకి యుద్ధానికి వెళ్ళాడు కదా హిట్లర్. సో అలాగా జరిగింది కదా. సో అప్పుడు ఈ అలయన్సెస్ని తీసుకెళ్ళాడు. ఫస్ట్ ఏం చేశాడంటే హిట్లర్ వాజ్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ కంప్లీట్ మాస్టరీ ఓవర్ ద మోస్ట్ ఆఫ్ ది వెస్టర్న్ యూరోప్ కంట్రీ. సో ఆక్యుపై దేనిలో అనుకున్నాడంటే హిట్లర్ అనేవాడు వెస్ట్ యూరోపియన్ కంట్రీని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేశాడనమాట ఇనీషియల్గా. హీ దెన్ డిసైడెడ్ టు అటాక్ యూఎస్ఎస్ఆర్ ఇన్ 1942. సో ఏం చేశారంటే యూఎస్ఎస్ఆర్ని 1942లో అటాక్ చేశారనమాట. వార్కి ఎప్పుడు స్టార్ట్ చేశాడు, 1939లో వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. సో 1942లో యూఎస్ఎస్ఆర్ మీద అటాక్ వెళ్ళాడు. సో ఆ సేమ్ ఇయర్లోనే జపాన్ అనేది ఇప్పుడు తెలుసు కదా మనకి జపాను జర్మనీ అని జపాన్, జర్మనీ, ఇటలీ ఈ 3 అనేది అలైస్ కదా. సో జపాన్ ఏం చేసి యూఎస్ఎస్ మీద అటాక్ వెళ్ళిందనమాట. అప్పుడు వరకు ఏంటి, యూఎస్ఎస్ఆర్ వేరు. సో ఈ యుఎస్ఎస్ఆర్ అనేది వీళ్ళిద్దరూ మన మీద జపాన్, జర్మనీ అటాక్ చేస్తున్నారు కాబట్టి ఈ యుఎస్ఎస్ఆర్ ఫ్రెండ్స్ అయిపోయాయి అనమాట. సో అలా యుఎస్ఎస్ఆర్ కలిసి జర్మనీకి అగైనిస్ట్గా ఫైట్ చేసాయి అనమాట. సో అప్పటి వరకు వేరు కానీ ఇలా కలిసాయి అనమాట. ఈ జపాను, జర్మనీ వల్ల వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు. సో ఇక్కడ ఇచ్చారు ద జర్మన్ ఎంపైర్ కాన్ఫరెన్స్ అండ్ ఆక్యుపైడ్ టెరిటరీస్. సో జర్మన్ అనేవాడు చూడండి ఇక్కడ బ్లూ కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ బ్లూ కలర్లు ఇచ్చేది ఏంటంటే హిట్లర్ అనేవాడు తన కంట్రీస్ని ఆక్యుపై చేశాడనమాట. ఇన్ని కంట్రీస్ని ఆక్యుపై చేశాడు వరల్డ్ వార్ 2కి. హంగేరీ నవంబర్ 1940, రోమేనియా నవంబర్, కాన్ఫరెన్స్ బల్గేరియా ఇన్ 42. సో హంగేరీ అనమాట. హంగేరీ మాత్రం ఇంకా ఎవరితో జాయిన్ అవ్వలేదు, ఎవరి వల్ల అలా ఉండలేదు, అలాగే ఉంది హంగేరీ అనేది మాత్రం. ఇదిగోండి ఇది హంగేరీ. సో ఇది హంగేరీ, ఇది జర్మనీ. ఓకే, నెక్స్ట్ ఇది యుగోస్లావియా ఏప్రిల్ 1941, గ్రీస్ ఏప్రిల్ 1942. ఇక్కడ ఇచ్చారు గైస్ చూడండి, ఇవి ఉన్నాయి కదా ఈ కంట్రీస్, ఇక్కడ పర్పుల్ కలర్లో ఇచ్చారు కదా, ఇక్కడ డేట్స్ ఇచ్చారు. యుగోస్లావియా అనేది 1941లో క్యాప్చర్ అయ్యింది, గ్రీస్ అనేది 1941లో. సో ఇలా అయింది. సో ఫిన్లాండ్, ఇది ఒక ఫిన్లాండ్ కంట్రీ అనేది. నెక్స్ట్ సోవియట్ యూనియన్, ఇది ఇప్పుడు ఉంది కదా గ్రీన్ కలర్లో, ఇదంతా రష్యా. అండ్ ఎలీడ్ పవర్స్ అంటే జర్మనీ యొక్క ఎలీడ్ పవర్స్. సో అంతే. సో ఇక్కడ ఇంకా చూద్దాం. ఓకే, సో ఇది చెప్తున్నారు ఫిగర్ 13.4లో ఏ కార్టూన్ డిపిక్టింగ్ హిట్లర్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ పీస్ యాజ్ వెల్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ వార్. సో ఇక్కడ పిక్చర్లో మనం చూస్తే ఇక్కడ 1 side 2 ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాడంటే హిట్లర్ కాయిన్ విత్ 2 ends కనిపిస్తున్నారు చూడండి. ఇక్కడ హిట్లర్ అనేవాడు ఇక్కడ చూస్తే, హిట్లర్ అనేవాడు ఈ సైడ్ చూస్తే ఎంతో పీస్గా ఉన్నాడు, ఈ సైడ్లో చూస్తే వార్కి రెడీ అయ్యే వల్ల ఉన్నారు. సో ఫారెన్ ఇప్పుడు ఉన్నారు కదా, ఈ పీస్గా ఉండడం, ఇలాగా సైలెంట్గా ఉండడం అనేది జర్మన్ యొక్క పీపుల్ యొక్క ఒపీనియన్. సో ఇక్కడ ఫారెన్ ఒపీనియన్ ఏమిటంటే అదర్ కంట్రీస్ యొక్క ఒపీనియన్ అంటే హిట్లర్ చాలా వార్కి సంబంధించిన వాడు, అలా వార్లోనే ఉంటాడు అన్నది అలాగా అదర్ కంట్రీస్ ఒపీనియన్. చూసారా హిట్లర్ మీద హిట్లర్ మీద 2 kinds ఆఫ్ ఒపీనియన్ ఎలాగున్నాయో పీపుల్కి. సో నెక్స్ట్ some organs of the League of Nations like the International Labour Organization ILO and the World Health Organization who continue to function to this find out this lab and prepare a report on this. సో మనకు తెలుసు ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది కొన్ని లేబర్స్ కోసం ఇంకా హెల్త్ కోసం కొన్ని ఆర్గనైజేషన్స్ని ఫామ్ చేసిందనమాట. ఎందుకు పీస్ని బ్రింగ్ చేయడానికి కొన్ని ఈ ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసింది కదా. అది ఏంటంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO,
WHO ఇవన్నీ ఇప్పటికి కూడా ఉన్నాయి కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవన్నీ ఇప్పటికి కూడా రన్ అవుతూ ఉన్నాయి కదా. సో ఏమైందంటే లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్ అయినా కూడా తన యొక్క ఆర్గనైజేషన్స్ అయిన ILO అనేది ఇప్పటికీ రన్ అవుతూనే ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డూ యూ థింక్ ద సెకండ్ వరల్డ్ వార్ could have been avoided if the victorious power had been more considered to the second world war could have been avoided if the victorious powers had been more considered toward Germany in 1919. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే చెప్తున్నారు కదా, మనకు తెలుసు సెకండ్ వరల్డ్ వార్ అనేది జరగకపోవచ్చా, ఇప్పుడు ఉన్నాయి కదా విక్టోరియస్ పవర్స్ అనేవి జర్మనీ మీద అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టకపోయి ఉంటే అని అడుగుతున్నారు. సో ఛాన్స్ ఉంది, ఎందుకంటే చాలా దారుణంగా ట్రీట్ చేశారు. మనకి ఇక్కడ చెప్పారు కదా, ట్రీటీ ఆఫ్ వెర్సైల్లెస్ అండ్ లీగ్ ఆఫ్ నేషన్స్లో ట్రీటీ ఆఫ్ వెర్సైల్లెస్లో చాలా దారుణంగా ట్రీట్ చేశారు జర్మనీని, చాలా రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు. సో చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. సో పిలిచి వాళ్ళు మాట్లాడలేదు. సో చాలా తప్పు చేశారు కూడా. మనం అక్కడ విక్టోరియస్ పవర్స్ కూడా చాలా తప్పు చేశారనే చెప్పాలి. సో అదే గాయస్. నెక్స్ట్, ఏ డచ్ పోస్టర్ ఫ్రమ్ ద 1940s క్యాప్షన్ సివిలైజేషన్ ఆర్ బార్బరిజం, డోంట్ యూ స్టిల్ అండర్స్టాండ్. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మనకు తెలుసు కదా రష్యాలో సోషలిజం అనేది రైజ్ అవుతుంది, సోషలిజం కమ్యూనిజం అనేవి రైజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇతను ఉన్నారు కదా, ఇక్కడ ఇలా తొంగి ఇలా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కింగ్. అప్పుడు రష్యాలో కింగ్ ఉండేవాడు ఎవరంటే తారిస్ నికోలస్ అనే కింగ్ ఉండేవాడు. సో అతను ఇలా ఉండేవాడు, ఇలా చేసేవాడు అనమాట. సో ఈ పీపుల్ ఇక్కడ 2 పీపుల్స్ ఉన్నారు కదా, 2 పీపుల్స్ అనేది ఫైట్ చేస్తున్నారు కదా, ఎలా అయితే కింగ్ మీద పీపుల్ అనేవారు ఫైట్ చేస్తారో చూపిస్తున్నారు అనమాట. ఎలా కమ్యూనిజం సోషలిజం రైజ్ అయిందో మనకి పిక్చర్లో అలా చూపిస్తున్నారు. సో అదే గాయస్ ఈ వీడియోకి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయిందే అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది 2 వరల్డ్ వార్స్ని చూద్దాం. So bye bye guys.